చక్కగా కళగా ఉన్నటువంటి తులసి మొక్క ఇంత కళావిహీనంగా ఎలా అయిపోయింది? కారణం నేను చెప్తాను. ఇంట్లో ప్రత్యేకమైన పూజలు జరిగినప్పుడు మన మిద్దె తోట నుంచి ఓ 2 మొక్కలు పూజలో భాగంగా చేయడం నాకు చాలా ఇష్టం. ఆ విధంగా తెచ్చినటువంటి ఈ మొక్క ప్రతిరోజు ఆకులు రాల్చడం మొదలుపెట్టింది. ఎందుకని? సన్లైట్ సరిపోతుంది కదా అని చూస్తే గనక ఫ్లోర్ మీద ప్రతిరోజు ఈ విధంగా చిన్న చిన్న బ్లాక్ బాల్స్ పడుతూ వస్తున్నాయి. అంటే మన గొంగళ పురుగులు వ్యర్థాలను విడిచిపెడతాయి కదా, అలా 3-4 రోజులు డే అండ్ నైట్ నేను అబ్జర్వ్ చేశాను. ఎక్కడ కూడా నాకు గొంగళ పురుగు అనేది కనిపించలేదు. ప్రెజెంట్ నాతో పాటు మీరు కూడా సూక్ష్మంగా గమనించండి. తులసి కొమ్మల మాదిరిగా కనిపిస్తున్నట్టు ఒక పాకుడు పురుగు ఉంది. చూస్తున్నారుగా, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. డౌన్ లైన్లో ఉన్నది స్టెమ్ కాదండి, పురుగు. ఎవరమైనా పోల్చుకోగలమా అండి? ఆ ఆకును చూడండి ఎలా తినేస్తుందో. ఇదనమాట అసలు దొంగ. మిత్రులారా, జర భద్రం. మీ తులసి మొక్క కూడా ఆకులు రాల్చుతూ కళావిహీనంగా తయారవుతుందా? అయితే వెంటనే సూక్ష్మంగా గమనించండి. ఇటువంటి పురుగులు ఉండనే ఉంటాయి, కొమ్మల మాదిరినే ఉంటాయి. చాలా సూక్ష్మంగా గ్రహించాలి సుమా. కనిపించిన వెంటనే తీసి పడేయండి. మొక్క మొదట్లో వాటి ఆనవాళ్ళు ఇలా ఉంటాయి. మన గొంగళలు విసర్జించేటటువంటి విసర్జన మాదిరిగానే బ్లాక్ బాల్స్ మనకి కనిపిస్తాయి. వెంటనే అబ్జర్వ్ చేసి మీ తులసి మొక్కను మీరు కాపాడుకోండి. తర్వాత పసుపు నీళ్ళతో మొక్క మొత్తాన్ని తడిపేయండి. మన తులసి మొక్క సేఫ్ జోన్కి వెళ్ళి హెల్దీగా ఊపిరి తీసుకుంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటాను.